అధ్యాయము సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఈ రాత్రి ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకపోయినను, పైన విచారణ చేసేవాడు లేకపోయినను, అధిపతి లేకపోయినను, అవి వేసవి కాలమందు ఆహారమును సమకూర్చుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పడుకొని ఎందువు? పొద్దాక నిద్రపోతానే ఉంటావా? ఇంకా ముసుగు తీయకుండా ఉంటావా? వేసవి కాలంలో చెమట పోస్తున్నా ఇంకా కొంచెం నిద్రపోతానని, కొంచెం చేపు చేతులు ముడుచుకొని పడుకుంటానని నువ్వు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము అనేది పరిగెత్తుకొని వస్తుంది. దరిద్రానికి కారణాన్ని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. దారిద్ర్యము అనేది ఒక మనిషి దగ్గరికి పరిగెత్తుకొని రావడానికి కారణాలు అక్కడ ఉన్నాయి. దేవుడు అంటాడు, నేను దరిద్రులను ధనవంతులుగా చేయడానికి వచ్చానంటాడు. దరిద్రుల స్థానంలోకి నేను వచ్చి నా స్థానాన్ని వాడికి ఇచ్చాను అన్నాడు. మన దరిద్రతను పోగొట్టి, మన మీదున్న ప్రతి పాప శాపాన్ని పోగొట్టి ఆయనలో ఉన్న ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలి. దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోవాలి. నీ పని నేను చేయలేను, నా పని నువ్వు చేయలేవు. బేలుదారి పని అయినా బేలుదారి పని చేయాలి, కోత కోసేవాడు కోత కోయాలి, వెల్డింగ్ చేసేవాడు వెల్డింగ్ చేయాలి. ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేస్తేనే ఆ పనిలో ఆశీర్వాదం అనేది నీకు మొదట కొద్దిగా ఉన్నా అది మహా అభివృద్ధి కావాలంటే, దారిద్ర్యము నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఇక్కడ కొన్ని సూత్రాలను దేవుడు చెప్పాడు. చీమలను చూసి నేర్చుకోండి. మీరేదో ఎవరెవరినో చూడాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటారు, నేను ఆ కొంగనై పుడితే నీళ్ళ దగ్గరికి వెళ్ళి ముక్కుతో కావలసిన చేపను పొడుచుకొని కడుపు నింపుకునే దాన్ని, విమానం ఎగిరినట్టుగా ఆకాశంలో రెక్కలు ఎగిరినట్లుగా వెళ్ళిపోతా ఉండేది. ఎంత బాగుండితో కొంగలాగా పుడతాను. నువ్వు కొంగలాగానో కోతిలాగానో పుట్టాలని దేవుని ఉద్దేశం కాదు కనుక నేను దేవుడు మనిషిగా పుట్టించాడు. ఒక్కొక్కసారి బాధ వచ్చినప్పుడు నువ్వు అనుకుంటావు, ప్రసాద్ డాక్టర్ గారు మనవరాలకు పుడితే బాగుండిద్దేమో, అంబానీ యొక్క కొడుకుగా పుడితే బాగుండిద్దేమో అని అనుకుంటాం. ప్రసాద్ గారు ఏమన్నా గోతాలు తగలేశాడు, అంబానీ ఏమన్నా అసలు గోతాలు నింపుతున్నాడు, అసలు అర్థం కావట్లేదని. నీవు నీ తల్లికి నీ తండ్రికి పుట్టడం దేవుని చిత్తం. నీ తల్లిదండ్రులు నీకు దేవుడిచ్చిన గొప్ప వరం. నీ ఊహాగానాల్లో నువ్వు తేలిపోకూడదు. నీ ఊహాగానాల్లో నువ్వు ఉండకూడదు. ఫలానా ఆయనకి పుడితే బాగుండుద్ది, ఫలానా ఆమెకు పుడితే బాగుండిద్ది, లేదా ఫలానా కోణంలో ఉంటే బాగుండిద్దని నీ ఊహాగానాలు అంచెలన్నీ ప్రక్కన పెట్టి దేవుడు ఏమి చూసి నేర్చుకోమంటున్నాడో దానిని నువ్వు చూసి నేర్చుకోవాలి. దేవుడేమి పెద్ద కఠినమైన పరీక్ష పెడతలేదు. చీమను చూసి నేర్చుకోండి. ఏమి చూసి నేర్చుకోవాలి? నాకెళ్ళి చూడాలి.
ఏం చూసి నేర్చుకోవాలి? చీమలను చూసి నేర్చుకోండి. ఏనుగుల దగ్గరకో, సింహాల దగ్గరకో, పులుల దగ్గరకో నేను నిలబట్టల్లా. చీమలను చూసి నేర్చుకోండి. అవి వేసవి కాలం రాగానే క్రమముగా నడుస్తాయి, చాలా లైన్గా వెళతా ఉంటాయి. రాజు లేకపోయినను, విచారణకర్త లేకపోయినను, అధిపతి లేకపోయినను, న్యాయాధిపతి లేకపోయినను ధాన్యాన్ని మోసుకుంటూ చీమ కంటే రెండంతల బరువును మోస్తూ అది కష్టపడి పనిచేస్తుంది. చీమలకి చెప్పేవాళ్ళు లేరు, చీమలకి చెప్పేవాళ్ళు లేరు, చీమలకి న్యాయాధిపతి లేరు, చీమలకి అధిపతి లేరు. నువ్వు క్రమముగా వెళ్ళాలి అని చెప్పేవాడు కూడా లేరు. కానీ చీమలకి ఒక పద్ధతి ఉంది, అవి క్రమముగా వెళ్ళాలనే ఒక పద్ధతి ఉంది. క్రమ పద్ధతి అయిన మానవుని జీవితం ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. క్రమ పద్ధతి దీవెన తీసుకొస్తుంది. చీమలు చాలా క్రమముగా నడుస్తున్నాయి, చాలా క్రమముగా వెళుతున్నాయి. క్రమము అనేది ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అనే ఆయన ఉన్నాడు. అతడు యాచన చేసేవాడు, ధర్మ కార్యాలు చేసేవాడు, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. అయితే ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. తనకేముంది? క్రమము. శతాధిపతికి ఏముందంటే క్రమము. క్రమము ఒక మనిషిని ఆశీర్వదిస్తుంది. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే క్రమము. దేవుని సన్నిధిలో ఉండాలంటే క్రమము. దేవుని సన్నిధిలో క్రమముగా జీవించడానికి నేర్చుకోవాలి. నీ ఇష్టానుసారంగా ఉండటానికి నువ్వు గాని ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వాదం పొందలేవు. క్రమము అనేది చాలా అవసరం. భక్తి జీవితానికి క్రమము లేకపోతే దీవెన పొందలేము. ఆదివారం కనబడ్డారా? కనబడ్డాం. శనివారం కనబడుతున్నారా? కనబడుతున్నాం. మీ సేవకుడితో పాటు ఏదైనా ప్రార్థన ఏర్పాటు చేస్తే మీ సేవకుడితో పాటు కలిసి వెళుతున్నారా? కలిసి వెళ్ళాలి. సేవకునితో పాటు కలిసి వెళ్ళాలి. క్రమము. దేవుని బిడ్డలందరూ కలిసి వెళ్ళాలి. ఏదైనా ఒక కుటుంబ ప్రార్థన ఉందంటే కలిసి వెళ్ళాలి, కలిసి ప్రార్థన చేయాలి. కొన్నేళ్ళ జీవితంలో ఆశీర్వాదం పొందడానికి క్రమ పద్ధతి అయిన ప్రార్థన, దట్ ఈజ్ ఈక్వల్ ఆకాశం నుండి దేవదూతను దించింది ప్రార్థన. ఆకాశం నుండి దేవదూత వచ్చి, ఓ కొర్నేలి, హఠాత్తుగా తన గదిలోకి వెలుగు వచ్చేసింది. ఆ వెలుగును చూసి చూడలేక భయపడతా ఉంటే, భయపడద్దు, నేను దేవుని దగ్గర నుంచి నీ కొరకు పంపబడ్డాను. గొప్ప ప్రకాశమానమైన వెలుగు తన గదంతా వెలుగుతో నింపబడింది. ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినబడుతుంది, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు, నీ యాచనలు, నీ కృతజ్ఞతాస్తుతులు, నీ క్రమ పద్ధతి అయిన ప్రార్థన, నీ ఇంటి వారందరితో నువ్వు భయభక్తులు కలిగి ఉండటం, ఈ పద్ధతులన్నీ దేవుడు చూశాడు. అందుకే దేవుడు నన్ను పంపించాడు. ఆకాశము నుండి దేవదూత కదిలి కొర్నేలి ఉన్న గదిలోనికి రావడానికి గల కారణం ఏంటంటే క్రమ పద్ధతి అయిన ప్రార్థన. నూట 8 మంది మేడగదిలో కూర్చొని 10 రోజులు ఉపవసించి ప్రార్థన చేస్తే 120 మంది చేసిన ప్రార్థన
120 మంది 120 రకాల ప్రార్థనలు కాకుండా 120 మంది ఏక మనసు కలిగి ఒకే ఆత్మ కలిగి ఒకే ప్రార్థన చేస్తున్నారు. నేను వెళుతున్నాను, ఆదరణకర్త మీ దగ్గరికి వచ్చేంత వరకు మీరు కనిపెట్టండి. కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు కనుక 10 రోజుల తర్వాత దేవుని యొక్క శక్తి వారు పొందగలిగారు. క్రమ పద్ధతి అయిన ప్రార్థన దేవుని అభిషేకాన్ని తీసుకొస్తుంది. క్రమ పద్ధతి అయిన ప్రార్థన దేవదూతను కదిలిస్తుంది. క్రమ పద్ధతి అయిన ప్రార్థన దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. చీమలు ఏమి నేర్పిస్తున్నాయి అంటే క్రమాన్ని నేర్పిస్తుంది. చీమలు ఏమి నేర్పిస్తుంది? క్రమము, చాలా క్రమము. చీమను చూసి నేర్చుకోండి. అవి ఎంత క్రమముగా ఉంటాయో, అది ఎంత లైన్గా వెళుతున్నాయో చీమను చూసి నేర్చుకోండి. వాటికి రాజు లేడు, వాడికి అధికారి లేడు, న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేరు. ఎవరు లేకపోయినా, చెప్పేవాడు లేకపోయినా చాలా జాగ్రత్తగా వెళుతుంది. చీమలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆ చీమ ఈ చీమ ఎదురుపడినప్పుడు వందనాలు చెప్పుకుంటుంటాయి. ఏం చేస్తాయి? 2 చేతులు ఎత్తేటాక వందనాలు నమస్కారం చేస్తుంది. మీరు చూసారా? చీమలు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం. ఈ ప్రార్థనలకు ఆ ప్రార్థనలు నమస్కారం చేయరు, ఆ ప్రార్థనలకు ఈ ప్రార్థనలు నమస్కారం. మీరు ఆ మందిరమా, మీరు ఆ చర్చిగా, అయితే మీకు మాకు టీ. మీకు వందనాలు కూడా చెప్పం. కొంతమంది వందనాలు కూడా చెప్పరు. వందనాలు నేర్చుకుంటేగా చెప్పడానికి. వందనాలు చెప్పాలి. ఒక సహోదరుడు కలిసినప్పుడు, ఒక సహోదరి ఎదురుపడినప్పుడు, దైవజనుడు ఆ ఎదురుపడినప్పుడు వందనాలు చెప్పాలనే క్రమశిక్షణ ఉండదు కొంతమందికి. డొల్లు పుచ్చకాయలు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటారు రోడ్డున పడి. వందనాలు చెప్పడానికి ఏమన్నా బాధ? వందనాలమ్మా, వందనాలు అయ్యగారు, వందనాలయ్యా అని చెప్పటం బాధ? చీమలు చూసి నేర్చుకోండి. చీమల్ని మీరు చూడండి ఒకసారి. కాస్త పంచదార వేసి చూడండి, లేదా బెల్లం గడ్డ పెట్టి చూడండి. చీమలు బయలుదేరి వెళ్తుంటాయి. ఒకటి ఎదురు పడ్డప్పుడు ఏం మాట్లాడుకుంటాయి వినండి. చీమల భాషలో అవి మాట్లాడుకుని వందనాలు చెప్పుకుంటాయి. ఆడ చాలా బరువు ఉన్నాయి, అయినా కూడా శక్తి పడుతుంది. ఆ శక్తి లోపల లేకుండా నేను పనిచేస్తాను, నాకంటే ఎక్కువ బరువు ఉన్నా కూడా మోయటానికి ప్రయత్నం చేస్తానని బరువులు కూడా మోయటానికి తీర్మానం తీసుకుంటాయి. కొందరు పైని రెపరెపలాడతా చేసుకుంటే వెళ్తారు. కలుపు తీసేవాక నువ్వు ఎందుకు తీలేదమ్మా? మీకంటే ముందున్నా 10 గజాలు 10 బార్ల ముందున్నా, నీ వెనకంతా కలిపే 10 బార్ల ముందుండవు, నీ వెనకంతా కలిపే. టప్ప తూనికి వెళ్ళిపోతుంటారు కొంతమంది. చీమలను చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే క్రమాన్ని నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? క్రమము. క్రమ పద్ధతి అయిన ప్రార్థన దేవదూతను తీసుకొచ్చింది. దేవదూతను తీసుకొచ్చారు. క్రమ పద్ధతి అయిన ప్రార్థన ఆశీర్వాదం తీసుకొచ్చింది. క్రమ పద్ధతి అయిన ప్రార్థన అభిషేకాన్ని తీసుకొచ్చింది. క్రమ పద్ధతి గురించి, ప్రార్థన గురించి ఈరోజు చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త కాస్త బైబిళ్ళు తెరవండి. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా మూతేసి పెట్టవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. 7:23. అప్పుడు నేను మిమ్ములను ఎన్నడూను ఎరగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము పర్యాయ పదాలు. క్రమము పర్యాయ పదము. అక్రమము వ్యతిరేక పదం. అంటే క్రమం తప్పిపోవటం. అక్రమము చేయవారులారా
క్రమము లేని వారులారా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మన సొంత మాటలు కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమందికి దేవుడు మాట్లాడుతున్నట్టు కూడదు, పాస్టర్ గారు మాట్లాడుతున్నట్టు ఉండదు. కొంతమంది పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు అన్నట్టు ఉండదు. కొంతమందికి వాడు చిన్నమైంది అట్టుంటది. దేవుడు మాట్లాడుతున్నాడు. క్రమము లేని వారులారా, అక్రమముగా నడుచుకుని వారులారా, మీరెవరో నాకు తెలియదు. నేను నీకు తెలియపాటు నాయన. నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది నాయన. నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరిగింది నాయన. నేను మోకరిస్తే నాకంటే హీరో ఎవరు లేరు నాయన. నేను మోకరిస్తే దెయ్యాలు ఎలగొట్టాను నాయన. నేను మోకరిస్తే నా ద్వారా దెయ్యాలు కూడా కడకడ కడకడలాడితే వెళ్ళిపోయింది నాయన. నేనయ్యా, అసలు నువ్వెవరో తెలియదు, నీ అడ్రస్ కూడా నాకు తెలియదురా అంటే. నీ అడ్రస్ కూడా తెలియదురా బాబు. అయితే నువ్వు క్రమము లేనివాడుగా, పద్ధతి లేనివాడుగా జీవించావు, అక్రమముగా జీవించావు. నీవు నాకు తెలియదు. దేవుని బిడ్డలకి ఒక క్రమము ఏం చేస్తుందంటే అది ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది, లోతైన అనుభవానికి తీసుకువెడుతుంది. దేవునికి స్తోత్రం. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి చేయుమయా నడిపించు నానావా. 8 గంటలకు కూడా కొంతమంది పని అవుదండి. 8 గంటలకు కూడా కొంతమంది పని అవుతుంది. చేతులన్నీ నొక్కుంటుంటారు, మెలికి తిరిగిపోతుంది నాయన, మెలికి తిరిగిపోతుంది. కరెంటు లేదు నాయన, ఏం లేదంట, కరెంటు లేదు నాయన. స్విచ్ చేసిన కూడా వోల్టేజ్ డబుల్కి వస్తుంది నాయన. అడగండి, ఎన్ని చెబుతారు మాటలు, లక్ష మాటలు చెబుతారు. ఏమ్మా రాత్రి కనపడలేదు ఏదమ్మా అంటే 1,00,000 మాటలు మన ఇద్దరు పొర్లిచ్చి చెబుతారు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్నే చూస్తున్నాడు దేవుడు. క్రమము లేని వ్యక్తి, క్రమము లేనివాడా, క్రమము లేని దానా నీకే చెబుతున్నాడు దేవుడు. నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చీమలు చూడండి, చీమల వైపు చూడండి. అవి ఎంత క్రమముగా వెళుతున్నాయో వేసవిలో ఆహారాన్ని సమకూర్చుకోవడానికి. రాబోతున్న కాలము వర్షాకాలము, రాబోతున్న కాలము ఆహారం దొరకని కాలము. 6 నెలలు దాదాపుగా ఆహారం దొరకదు కనుక ఆహారం దొరికేటప్పుడే ఈ చెవులో గాలి ఆ చెవులో వెళుతున్నా కూడా, వడగాలి భయంకరంగా తోడుతున్నా కూడా, ఎంత లావుగా ఉన్న మనుషులు మన విడల్లో దాక్కుంటే ఎంత ఘోరంత చీమ వడగాలిలో కూడా తిరుగుతుంది. ఘోరంత చీమ వడగాలిలో కూడా తిరుగుతుంది. దేనికోసం తిరుగుతుంది? ఆహారాన్ని సమకూర్చాలి. దేవునికి స్తోత్రం. నీకు దరిద్రత పరిగెత్తుకొని నీ దగ్గరికి రాకుండా ఉండాలి అనంటే, నువ్వు దరిద్రతను అనుభవించకుండా ఉండాలి అనంటే, దరిద్రత రేఖ గీత నా పొందలే నా బ్రతికించాలి అనుకో. మాకు గీతలో రాతలో రేఖలు ఏం చేయవో.
ఒక్కొక్కడు చెప్తాడు చేయి చూసి, ఆ 6 నెలల తర్వాత ఈ శని గ్రహం నీ నుండి వెళ్ళిపోద్ది, ఆ తర్వాత అంతా పాలు పొంగినట్లుగా పొంగుతా ఉంటాయి, 6 నెలల తర్వాత ఇక నీకు తిరుగులేదని చెబుతాడు ఒక్కొక్కడు. మన చేయి చూసి జ్యోతిష్కుని చూసేవాడు, అబ్బాయి 6 నెలల దాకా శని నీ చుట్టూ నల్లపిల్లి తిరుగుతుందమ్మా, నీ చుట్టూరు నల్లపిల్లి తిరిగినట్టు మేమంట తిరుగుతుందమ్మా, నల్లపిల్లి తిరిగినట్టు 6 నెలల తర్వాత నువ్వు మామూలుగా అంబానీ యొక్క కొడుకులాగే ఉంటావు అన్నట్టు. 6 నెలలు కాదు కదా, 6 సంవత్సరాలు అయినా కూడా ఉండదు. క్రమం చాలా అవసరం. చేతిలో ఉన్న గీత రాత నేనేం చేయదు, నీ రాతలు నీ గీతలు నిన్నేం చేయు. నీ క్రమం లేకపోతే రాతల గీతలు ఏం చేస్తాయి? చీమల క్రమం ఉంది. చీమలు చాలా చిన్నవి, వాటికి చాలా క్రమం ఉంది. వేసవిలో నీకు వడగాలు తోలినా చీమలకి వడగాలు తోలుతున్నట్లున్నా కూడా వేసవిలో పనిచేస్తాయి అవి గోరంత చీమలు. నీ నామమున మేము దెయ్యాలు కొట్టేమయ్యా, నీ నామమున మేము అది చేసామయ్యా, నీ నామమున ఇది చేసామయ్యా, నీ నామమున అద్భుతాలు ఇది చేసామని కూడా మీరేమో నాకు డోంట్ కేర్ అంటాడు. అసలు మీరు లెక్క లేదురా బాబు, నా లెక్కలో మీరు లేరు అంటాడు. అసలు మీ మొహం నాకు తెలియదు. అక్రమము చేయవారులారా నా దగ్గర నుండి పొండి అంటాడు దేవుడు. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారిమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము ఆత్మను అనుసరించి జీవించు వారిమైతిమా. దేవునిలోకి రాకమునుపు శరీరం ఏం చెబితే దాన్ని అనుసరించి మనం నడిచాం. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం. ముళ్ళు గుచ్చుకునే ప్రాంతంలో కూడా గుచ్చుకుంటే ఆయన భయం లేకుండా వెళ్ళిపోయాం. శరీరం ఏం చెబితే అది చేశాం. శరీరం ఇష్టం, శరీరం పేరం, శరీరం బయట. నా ఇష్టం పేరం, నా ఇష్టం బయట అంటారు చూసావా. శరీరం ఏం చెబితే అది చేశాం. ఇప్పుడు ఏం చేసామంటే మనం యేసుక్రీస్తు సొంత రక్షకుడని నమ్మి మారు మనసు పొంది బాప్తిజం పొంది నీళ్ళలో నుండి బొడక్కల మునిగి పైకి లేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆత్మను అనుసరించి నడుస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏమను అనుసరించి నడుస్తున్నాం? ఆత్మ. శరీరం వేరు, తుచ్చమైన శరీరం వేరు. ఇది తుచ్చమైన శరీరం. 4-5 ఒకవేళ మోషన్స్ అయితే 5-6 సెలైన్ బాటిల్ ఎక్కాలి. ఇది తుచ్చమైన శరీరం. ఈ డాక్టర్ లాభం లేదనగలే కళ్ళప్పటి నీళ్ళు వస్తాయి. ఆ డాక్టర్ కూడా నా వల్ల కాదు గుంటూరు, అక్కడ కూడా లాభం లేదనుకుంటే విజయవాడ లాభం లేదు, హైదరాబాద్ అనగలే ఇక ఎక్కడికి వెళ్ళి డాక్టర్ అక్కడ చేతులు ఎత్తంటే గంపల నీళ్ళు వస్తాయి. ఏదో తీర్మానం చేసుకున్నాం, శరీరాన్ని అనుసరించి నేను నడవనయ్యా, శరీరానుసారంగా నేను జీవించనయ్యా, నా శరీరం పనికి మాలింది నాయనా, ఇది గబ్బు కొట్టే శరీరం అయ్యా, ఈ ఎండాకాలంగా 2 రోజులు స్నానంగా చేయకపోతే నా పక్కన ఒక్కడ కాదు కదా ఏక కూడా నా మీద వాదయ్యా, ఏక కూడా కిట్టదంట వాసన అని వెళ్ళిపోతాడు. ఈ తుచ్చమైన శరీరాన్ని అనుసరించి నేను ముందుకు నడిచాను. అయితే ప్రభువా, నా బాధలో, నా వేదనలో, నా ఇరుకులో, ఇబ్బందులో తీర్మానం చేసుకుని మారు మనసు పొంది బాప్తిజం పొంది రక్షణ అనుభవం కలిగి సాగుతున్నాను. ఇప్పుడు నేను ఆత్మను అనుసరించి నడుచుతున్నాను. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము.
నీ ఆత్మక్షేమం కోసం నువ్వు క్రమముగా నడవాలి. ఆత్మక్షేమము, శరీరము లోపలున్న ఆత్మ క్షేమం కోసం నువ్వు ప్రయాణం చేయాలి. శరీరానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదు. శరీరం ఒకరోజు కుషించిపోద్ది, ఆత్మకు చావు లేదు. చావు లేని ఆత్మ కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఈ మరణము లేని ఆత్మ, మరణము లేని ఆత్మ యుగాయుగములు దేవునితోనైనా ఉండాలి, లేదా యుగాయుగముల అగ్నిలోనైనా ఉండాలి. రెండే మార్గాలకు వెళ్ళాలి ఆత్మ, రెండే మార్గాలు. ఒకవేళ జీవ మార్గంలోకి వెళతావా, ఒకవేళ నాశనకరమైన మార్గంలోకి వెళతావా, ఇక్కడే నువ్వు ఆత్మను అనుసరించి క్రమముగా నడవాలి. క్షేమ క్రమాన్ని నేర్పిస్తుంది. క్షేమం ఏమి నేర్పిస్తుంది? మనకి క్రమాన్ని నేర్పిస్తుంది. ఈ ఆత్మ కోసం మన ప్రయాణం అండి. శనివారం ప్రార్థనలైనా, బుధవారం ప్రార్థనలైనా, ఆదివారం ఆరాధనలైనా, నీవు తీసుకొచ్చే కానుకలైనా, లేదా ప్రథమ బస్తా అయినా, వడ్డైనా, లేకపోతే ఆదివారం తీసుకొచ్చే బియ్యమైనా, లేకపోతే కృతజ్ఞత కానుకలైనా, నువ్వు ఏది తీసుకొచ్చినా దేనికోసం తీసుకొస్తున్నావంటే, దేవా నేను ఏదో ఒక రోజు నీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను, నా ఆత్మ మీతో ఉండాలని నేను ఇక్కడ ప్రయాణం చేస్తున్నా, క్రమముగా నడుస్తున్నా. తండ్రి ఏదో నక్షత్రం మిడుక్కుమని నక్షత్రం అలా మిడుక్కుమని కనబడకుండా వెళ్ళిపోతుంది కొన్ని నక్షత్రాలు. దాన్ని తడుక్కుతారా అంటాడు. ఏ తారా చెప్పండి అమ్మా, చక్క చెప్పండి బంగారం. ఏ తారా అది? తడుక్కుతారా. మిడుక్కుమని వెళ్ళిపోతుంది. మినుడు పురుగుల్లాగా ఉంటాయి. అలా ఉండకూడదు నాయన, స్థిరమైన నక్షత్రము వలె ఉండాలి నేను. ఏదో తడుక్కుమని కనబడి మేఘం అడ్డం పడ్డాలి, ఆ తర్వాత 3 రోజుల తర్వాత మేఘం వెళ్ళిపోయిన తర్వాత నేను తడుక్కని కనబడ్డాను, అది కాదు. స్థిరమైన నక్షత్రముగా నేను ఉండాలి, స్థిరముగా ఉండాలి. అలాగుంటే నీకు దీవెన. లేదు పాస్టర్ గారు నువ్వేదన్నా చెప్పు, గొర్రెకి తోక ఎంతే గెత్తిడన్నట్టుగా అంతే తోక అంటాను. ఎట్టాగే నేను ఎట్టాగే ఉంటానంటే అనుకుంటూ నీకు ఎప్పుడు బాగు చేయడం ఏముంది? నేను చెప్పాల్సింది చెబుతాం, నువ్వు వినాల్సింది తింటే మేలు పొందుతావు, వినలేదు దాని పరిష్కారం అనుభవిస్తావు. అంతకంటే ఊరేం చేయరు కదా నిన్ను. నీకు ఎలా ఎదగాలో క్రమశిక్షణ నీకు నేర్పించబడుతుంది, ఒక క్రమము నేర్పించబడుతుంది. క్రమాన్ని నువ్వు అనుసరిస్తే నీకు మేలు, అది జీవ మార్గం. ఒకవేళ క్రమము లేకపోవటం వల్ల ఇచ్చే నష్టం గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, అక్రమము చేయవాళ్ళరా మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోయి అంటే. కీర్తన గ్రంథము 25వ కీర్తన 1వ వచనం. కీర్తన గ్రంథం 25వ కీర్తన 1వ వచనం. యెహోవా నీ దిక్కులకు చూచి, నేను వేరే వేరే దిక్కులు చూడలేదు నాయన. అప్పుడప్పుడు బజార్ అప్పుడు నడుస్తా వెళ్తా ఉంటే తల్లి పిల్లోడు చేయి పట్టుకుని వెళ్ళిందనుకో, పిల్లోడు మామిడి చెట్టు కొట్టేదేంది, తారు రోడ్డు అప్పుడు మామిడి చెట్టు కొట్టేసి అనవసరంగా ఏ మామిడికాయలు పడేయో అనుకున్న తాడి చెట్టుకి వెళ్ళి, మామిడి చెట్లకి వెళ్ళి, ఈ కింద ఉన్న మిరపకాయలకి వెళ్ళి, ఎన్ని చూసుకుంటూ వెళ్ళి టపామని బాగా సరిహద్దులు అయి తగిలి కింద పడతాం మూతి మొత్తం ఊడిపోయింది, పళ్ళు మొత్తం. ఏ దిక్కులు చూసి నడుస్తున్నావు సన్నాచాడ? ఏ దిక్కుకెళ్ళి చూసి నడుతున్నావురా? దిక్కులు బొమ్మట. నువ్వు అంటావా అనవా? నువ్వు అనే మాటలే నేను చెబుతున్నా. ఏ దిక్కులు చూసి నడుతున్నారా? ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా నీ దిక్కులకు చూచి నా ఆత్మనెత్తుచున్నాను. ఏదో తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిక్కులు అబ్రహాము చూడమన్నాడు. నేను కూడా ఎడ చూస్తానని అబ్రహాము చూడమన్నా, నిన్ను చూడమల్లా. నువ్వు ఆయన దిక్కే చూడు. దేవునికి స్తోత్రం. నేను నీ దిక్కులకు చూచి నా ఆత్మనెత్తుచున్నాను.
నా దేవా, నీ యందు నేను నమ్మకము ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీకుము. మన దిక్కెవరు? మనం ఎవరి మీద మనసు పెట్టాలి? మనం ఎవరి వైపు చూసి నడవాలి? మన క్రమం ఎవరి వైపు చూసి నడవాలి? దేవుని వైపే మన మనసును పెట్టాలి. ఆయన మీదే మనం లక్ష్యం ఉంచాలి. దేవుని వైపే చూడాలి. అది భారమైన, అది కష్టమైన, అది నిందైన, అది అవమానమైన, అది ఇరుకైన, అది ఇబ్బంది అయినా, శ్రమల కొలిమి అయినా, అది ఏదైనా నీవు దేవుని వైపే చూసి ప్రయాణము చేయుదువుగాక. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి. పావు గంట ఒకళ్ళ వైపు, ఇంకో పావు గంట తర్వాత ఇంకొకళ్ళ వైపు, ఇంకో పావు గంట తర్వాత ఇంకొకళ్ళ వైపు, ఇంకో పావు గంట తర్వాత ఇంకొకళ్ళ వైపు. నువ్వు అలా చూడకూడదు. నువ్వు దేవుని వైపే చూడాలి. దేవుని వైపే నీ దిక్కు దేవుడై ఉండాలి. అది మన క్రమం. మన క్రమము అది. ఆయన వైపు చూసి మన ఆత్మను ఆయన వైపు ఎత్తాలి. 31వ కీర్తన 5వ వచనం. 31వ కీర్తన 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. 32:2 కీర్తనలే. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. అతడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడును. ఆత్మలో కపటం పెట్టుకొని ఒకవేళ మన ఆత్మను దేవుని తట్టుగాని ఎత్తినట్లయితే ఆశీర్వాదం రాదు. ఆత్మని శుద్ధి చేసుకోవాలి. ఖాళీ హృదయాలతో రావాలి. దేవుని మాటలతో నింపుకొని వెళ్ళాలి. బోల్డ్ బుచ్చుడంత పెట్టుకొని లోపల పెట్టుకొని వస్తాము. ఇక దేవుడి మాట లోపలికి వెళ్ళంటే వెళ్ళవు. చాలా లోపల ఉన్నాయి ఆయన, ఇప్పటికే డిలీట్ చేయవలసింది డిలీట్ చేయలేదు. ఇక అవి చాలా ఇన్ని ఉన్నాయి, మోపులు ఉన్నాయి. కాబట్టి మోపులు ఈ మాటలు ఏంటి అర్థం కావట్లేదు అని మన ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఖాళీ హృదయంతో రావాలి. దేవుని మాటల మోసుకొని మనం ఇంటికి వెళ్ళాలి. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, అతడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడును. ఆత్మలో కపటం పెట్టుకొని యెహోవా తట్టు మన కన్నులు ఎత్తితే, మన ఆత్మను ఎత్తితే ఆయన ద్వారా మనకి ఏ మేలు జరగదు. కాబట్టి ఆత్మను శుద్ధి చేసుకోవాలి. నీ లోపల ఏముందో నాకేం తెలుసు? నీ లోపల ఏ ఆలోచన ఉందో నాకేం తెలుసు? నీ లోపల ఏ మైండ్తో కూర్చున్నావో నాకేం తెలుసు? నన్ను మింగాలనుకుంటావా? ఒకళ్ళు నన్ను కలవాలనుకుంటావా? నాకేం తెలుసు? ఎవరి మనసులో ఏముందో, ఏ పొట్టలో ఏ పాముందో ఎవరు చెప్పలేరు. నీ ఆత్మను చూస్తున్న దేవుని ఎదుట నీ ఆత్మను శుద్ధి చేసుకొని ఉండాలి. నీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న ఆత్మతో నువ్వు దేవుని తట్టు నీ ఆత్మను ఎత్తాలి. నువ్వు అప్పుడు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. 2 మాటలు చెప్పేసి ఈరోజు వాక్యాన్ని నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 9వ వచనం. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరిద్దరూ ఎందుకు ఇంటి దగ్గరే మాట్లాడుకున్నారు ఏకీభవించి? ఎవరిద్దరు? అననీయ సప్పేర. పొలాన్ని అమ్మారు. ఎంత గమ్యమయ్యా అని చెబితే ఏమైంది? అమ్మిన దాంట్లో ఏం చేయాలి? దశభాగం తీసుకొని ఇవ్వాలి. ఆ రోజు అది కాదు, ఆ రోజు ఆస్తులు కూడా వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. ఎంత గమ్యము, నేను ఇంత కానుక ఇవ్వాలనుకున్నాం, మేము ఇంత ఉంచుకున్నాం అంటే అసలు క్లియర్. దైవజనుడు వాళ్ళేమి గుచ్చి ఏమి అడగలేదు. వాళ్ళిద్దరు ఇంట్లో మాట్లాడుకున్నారు.
వాళ్ళు అమ్మిన పొలం 10 లక్షలు అనుకో, 3 లక్షలకే అమ్ముడుపోయిందని చెప్పారు. అంతేనా అని అడిగాడు ఆయన. అంతేనా? అంతే అన్నాడు. అననీయ వెళ్ళి అంతేనయ్యా, 3 లక్షలు, నా భార్య కూడా ఉంది, నా భార్యని కూడా అడుగును ఆయన, ఆమె సాక్ష్యం అన్నాడు. అంతేనా? అంతే. అంతే అని ఎప్పుడు అన్నాడు, అక్కడే కూలిపోయాడు, అక్కడే పడిపోయాడు. అందరూ చాలాసేపు అయిన తర్వాత ఇక్కడ భర్త ఇంటికి వెళ్ళబోయేదానికి భార్య వచ్చింది. ఏది మా ఆయన నేలగా పడుకొని ఉన్నాడు, నేను తర్వాత చూద్దాను కానీ మీరు పొలం ఎంత కమ్మారు అన్నాడు. 3 లక్షలకే. ఇద్దరు మాట్లాడుకున్నారుగా, 3 లక్షలకే. అంతేనా అన్నాడు. అంతేనన్నది. నీ భర్త ఆడున్నాడు, నువ్వు కూడా ఆడున్నా అన్నాడు. దేవుని ఆత్మ ఆ రోజు బహు బలముగా పనిచేసిందండి. దేవుని ఆత్మకు అడ్డుగా నిలబడకూడదు, దేవుని ఆత్మకు ఎదురుగా నిలబడకూడదు, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా నిలబడకూడదు. నీ మైండ్లో నువ్వు ఉంచుకోవాల్సింది ఉంచుకొని, నీ ఆలోచనలో నువ్వు ఉంచుకోవాల్సింది ఉంచుకొని, నీ తలంపుల్లో నువ్వు పేరబెట్టుకోవాల్సింది పేరబెట్టుకొని, దేవుని ఆత్మ ఎదుట నువ్వు అబద్ధం ఆడుతున్నట్టుగా బ్రతకూడదు. అది నీకు క్షేమము కాదు. యెహోవా, నా ఆత్మను నీ దిక్కుకు ఎత్తుచున్నాను. ఆత్మను దేవుని తట్టు ఎత్తదానికి ముందుగా ఆత్మలో కపటము లేని వారిగా ఉండాలని వాక్యం చెబుతుంది. అలా కపటం కలిగిన వారి జీవితాల్లో నష్టం కలిగిందని కూడా బైబిల్ చెబుతుంది. ఫైనల్ మాట, నష్టం కలిగిందని చెబుతుంది. ఫైనల్. 2వ రాజుల గ్రంథం 2వ వచనం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనమేనా? ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయాలని నువ్వు అనుకుంటున్నావు, దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు వచ్చినట్లుగా దయచేయమని అడిగాను. ఎలీషా ఏలియాని క్రమముగా వెంబడించాడండి. ఎలీషా ఏలియాని దైవజనుడుగా గుర్తించాడు. ఎలీషా ఏలియాని వెంబడించడంలో వెనదరగలేదు. ఎలీషా ఏలియా దగ్గర నమ్మకమైన పరిచర్య చేశాడు. ఎలీషా ఏలియా దగ్గర ఎంత పరిచర్య అంటే, తను ఆహారం తింటే తన చేతుల మీద నీళ్లు పోసి కడిగేవాడు, తనతో ప్రయాణం చేసేవాడు, తను ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు. అంత నమ్మకంగా ఉన్నాడు కనుక ఏలియా మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు ఆయన మీదకి వచ్చింది. క్రమ పద్ధతిగా నమ్మకంగా పరిచర్య చేశాడు కనుక నమ్మకమైన పరిచారకుడి మీదకి 2 రకాలైన 200 ఆత్మ రావడం ప్రారంభమైంది. చీమను చూసి మనం ఏమి నేర్చుకుంటామంటే, క్రమాన్ని నేర్పుతుంది చీమ. క్రమం మన జీవితంలో ఉంటే ఎలీషా ఆత్మను పొందుకున్నట్లుగా, క్రమం లేకపోతే అననీయ సఫీరా వికెట్లు పడిపోయినట్లుగా, క్రమము లేని వారిని అక్రమము చేయవారు అన్నాడు. క్రమము కలిగిన వారి జీవితాల్లో యెహోవా ఆశీర్వాదం ఉంటుంది. కొన్నేళ్ళ ప్రార్థనలో దీవెన వచ్చింది. 120 మంది మేడగదిలో ప్రార్థన చేయడం వల్ల వారి మీదకి పరిశుద్ధాత్మాభిషేకం వచ్చింది. కొన్నేళ్ళ ఇంట్లోకి దేవుని వెలుగు వచ్చింది. తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడు. క్రమ పద్ధతి అయిన ప్రార్థన బిడ్డలను ఆశీర్వదిస్తుంది. క్రమం లేని తనం ఆశీర్వాదం దూరం చేస్తుంది, చింపిరి గుడ్డను తీస్తుంది, దరిద్రత తీసుకొని వస్తుంది. రేపు చెప్తాను మిగతా భాగం. దేవుడి మాటలు దీవించుగాక. తరుణవంచండి, ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతల మధ్య యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానం